నూరేళ్లు కలిసి జీవించాలని పెళ్లి చేసుకుంది. 25 ఏళ్ల పాటు అతడితో కలిసి జీవించింది. అలాంటి భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. జీవితాంతం కంటికి రెప్ప అవుతాడనుకుంటే ఆ కనురెప్పే కాటేసింది. అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇంతకీ ఈ దారుణ ఘటన ఎలా బయటపడింది? ఎక్కడ జరిగింది? వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లా మక్కువ ఏజెన్సీ ప్రాంతం ఏ వెంకంపేట గ్రామం. చిటికెల రమణమ్మ, నరసయ్య భార్యాభర్తలు. గత 25 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వీళ్లకు కిషోర్, సాయి అని 2 కొడుకులు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా రమణమ్మకు, నరసయ్యకు మధ్య మనస్పర్ధలు. తరచూ ఏదో ఒక తగద. నరసయ్య తాపి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో రోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. తండ్రి చెడు వ్యసనాలకు బానిసవడంతో అతన్ని మార్చాలని ప్రయత్నించాడు పెద్ద కొడుకు కిషోర్. తన ప్రయత్నాలు విఫలం కావడంతో 2 ఏళ్ల క్రితం ఆ బాధ పడలేక ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఈ భార్యాభర్తల తగువులాటలేలా కొనసాగుతుండగా రమణమ్మ గత అక్టోబర్ నుంచి కనిపించకుండా పోయింది. అంటే గత 8 నెలలుగా ఆమె బంధువులకు రమణమ్మ ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను పోలీసులకు దొరికిపోతానని భయపడ్డ నరసయ్య పరారయ్యాడు. సుమారు 7 నెలలుగా బంధువులు, పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్, విశాఖల్లో తలదాచుకున్నాడు. ఇటీవల విజయనగరంలో పనిచేసుకుంటున్న తన 2వ కొడుకు సాయిని కలవడానికి వచ్చాడు నరసయ్య. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని బలవేసి పట్టుకున్నారు. పోలీసులకు అప్పజెప్పారు. నరసయ్యను అదుపులోనికి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం అప్పుడు బయటపడింది. తన భార్యను అత్యంత కిరాతకంగా చంపి బాత్రూంలో గొయ్యి తీసి కప్పేసినట్టు అంగీకరించాడు. నరసయ్య ఇంట్లో బాత్రూం తవ్విన పోలీసులకు రమణమ్మ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. వాళ్ళ అన్నయ్య వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా చెల్లెలికి అనుమానం లేదని చెప్పి నేను మక్కువ పోలీస్ స్టేషన్లో ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత భర్త మీద కూడా అనుమానం ఉన్నట్లుగా, తన బావగారి మీద కూడా అనుమానం ఉన్నట్లుగా తిరుపతిలో చెప్పడం, దాని మీద ఈ దర్యాప్తులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో భర్త నరసింహన్ నాయుడు, చిటికల నరసింహన్ నాయుడిని అతను తాలూకా కన్ఫెషన్ మీద ఈరోజు గ్రామంలో అతని ఇంటి వెనక అట్లా టాయిలెట్లో కింద ఆ అమ్మాయిని బర్రీ చేయడం జరిగింది. పైకేమో సిమెంట్ ప్లాస్టింగ్ అది చేయడం జరిగింది. భార్యను చంపి బాత్రూంలో పాతిపెట్టిన వార్త విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. భార్యను అత్యంత కిరాతకంగా చంపిన భర్తకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.